అందరికీ నమస్కారం. ఈరోజు మనం అరకు వచ్చామన్నమాట. ప్రత్యేకంగా అరకులో సన్‌ఫ్లవర్ తోటలైతే ఎక్కువగా ఫేమస్ అనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సన్‌ఫ్లవర్ తోటలని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. అందుకనే నేను కూడా మీకు ఈ సన్‌ఫ్లవర్ తోటలను చూపించడానికి వచ్చానన్నమాట. రాగానే సన్‌ఫ్లవర్ తోట అయితే ఇలా ఉంది. సన్‌ఫ్లవర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. తోట మొత్తం కూడా ఈ పూలతో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మనం రెగ్యులర్గా సన్‌ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తాం కదా, ఆ సన్‌ఫ్లవర్ ఆయిల్ వీటి నుంచి ఈ మనకు కనపడే ఈ ఫ్లవర్ బ్రౌన్ కలర్ ఉంది కదా, దాంట్లో సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ని యూజ్ చేసి ఆయిల్ అయితే ప్రొడ్యూస్ చేస్తారనమాట. అంతేకాదు ఇది చూడడానికి, ఫోటోలు దిగడానికి, ఏదన్నా సాంగ్స్ అవి షూట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది మనకి నేను ఎక్కడ తీసానంటే అరకుకు వెళ్ళే బైపాస్ రోడ్డు కొత్తగా వేశారు. ఆ బైపాస్ రోడ్డు లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట, అరకు వెళ్ళే మార్గంలో. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నన్నైతే మామూలుగా సన్‌ఫ్లవర్స్ అనేవి సూర్యుడు ఎటు ఉంటే అటు తిరుగుతారని ప్రసిద్ధి. కాకపోతే ఒకటి అర బాగోని పువ్వులు తప్ప మిగతా అన్నీ కూడా చాలా సూర్యుడి వైపే చూస్తున్నాయి. ఇంకా దానికి ఆపోజిట్లో ఇక్కడ గైంట్ స్వింగ్ అనేది ఉంది, చూస్తున్నారు కదా. ఇది చాలా పెద్దగా ఉంది. అంటే దగ్గరలో అయితే నాకు ఈ వీడియో క్యాప్చర్ చేయడానికి అవ్వట్లేదని నేను చాలా దూరం వెళ్ళాను. నియర్లీ 200 మీటర్స్ వెనక్కి వెళ్ళి ఈ వీడియోని అయితే కవర్ చేస్తున్నాను. చూడండి, మెకానికల్లీ దే ఆర్ పుల్లింగ్ లాంగ్ బ్యాక్ అనమాట. చూడండి, టాప్ వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా అక్కడి నుంచి అది రిలీజ్ చేస్తారు. ఇంకా ఇది స్వింగ్ అయినంతసేపు ఉంచుతారు అనమాట. నియర్లీ 6 to 7 స్వింగ్స్ ఎంతో ఉంటాయి. దీనికి 200 ఎంతో తీసుకుంటున్నారు అక్కడ. ఈ అరకు మొత్తంలో కూడా ఇది ఒక కొంచెం ప్రీమియంగా ఉంది. ఎందుకంటే ఇది ఇక్కడే ఉంది. ఇది కొత్తగా వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ చేస్తున్నారు. చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఇది యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్యాంపింగ్ టెంట్లు, దాని వెనకాల మీకు కనిపిస్తున్నట్టయితే క్యాంపింగ్ టెంట్లు కూడా ఉన్నాయి. క్యాంపింగ్ టెంట్లు కూడా మనం బార్గెన్ చేస్తే బిలో 1000 అలా వచ్చే అవకాశం అయితే ఉంది ఫర్ 2 people. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది రేసింగ్ ఏదో అంటారు దీన్ని, నాకు సరిగ్గా రావట్లేదు, గుర్తు రావట్లేదు టైంకి పదం. మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇక్కడ కూడా ఇది ఉంది. ఇది 450 రూపీస్ ఎంతో తీసుకున్నారు. తీసుకొని ఈ ట్రాక్లో చాలా చిన్నగా ఉంది ట్రాక్, చాలా పెద్దగా అయితే ఏం లేదు. కానీ 2-3 రౌండ్స్ వేసుకోవచ్చు, అంటే పర్ టికెట్. ఆ తర్వాత ఇంకా మనం క్లోజ్ చేయడమే. ఈ వీడియో చాలా చిన్నది, మీకు చూపించాలనే ప్రయత్నంలో ఈ వీడియో తీశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను.